మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామమును బట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులకు, నా బంధువులకు, ఆత్మపురులైన దైవజనులకు, గలపదేశంలో ఉన్న సహోదరి సహోదరులకు, ప్రతి నిత్యము ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రియమైన బిడ్డలకు నా ప్రేమపూర్వకమైన వందనాలు, స్తుతులు. దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఒక విలువైన మాట మీతో పంచుకోవటానికి ఇష్టపడుతున్నాను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలు పత్రికకు రాస్తూ 2:14, 15, 16 మీరు చూస్తే, మూర్ఖులైన వంకర జనముల మధ్య మీరు జ్యోతుల వలె వెలగాలి. ఇక్కడ అంటాడు, మూర్ఖమైన వంకర జనముల మధ్య మీరు ఎలా ఉండాలి అంటే జ్యోతుల వలె ప్రకాశించాలి అని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీల సంఘంలో మాట్లాడుతూ ఉన్నారు. మరొక విషయం, 1 పేతురు 2:12 మీరు చూస్తే, మీ సత్క్రియలను చూసి దేవుని మహిమపరచబడినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండండి. ఇక్కడ మరో మాట, వారి మధ్య ఎలా ఉండాలి అంటే మంచి ప్రవర్తన కలిగి మీ సత్క్రియల వలన దేవుని నామం మహిమపరచబడాలి అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు పేతురు గారికి ఉత్తరం రాస్తున్నాడు. అట్టి జనముల మధ్యలో మనము నివసిస్తున్నాము కనుక వారి మధ్యలో మీరు ప్రకాశించాలి, జ్యోతుల వలె కనబడాలి, మీ ప్రవర్తన మంచిదై ఉండాలి అని ఈ లేఖన భాగాల్లో మనం చూస్తాం. నా ప్రియమైన సోదరి సోదరుడా, దండం పెట్టి దైవసేవకుడుగా నేను మనవి చేస్తున్నాను. ప్రభువుని ఆరాధిస్తున్న మన జీవితాలలో అట్టి ప్రజల మధ్యలో జీవవాక్యము చేత పట్టుకుని మనం జ్యోతుల వలె ప్రకాశించాలని లేఖనాల్లో మనం చూస్తాం. ఓ రోజు యేసు ప్రభు బేతనియా అనే ప్రాంతానికి వెళ్ళారు. ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో మహాపాపాత్మరాలు ఒక ఆమె ఉంది. యేసు ప్రభు ఆ ఇంట ఉన్నాడని ఎరుగునిదై ఇప్పుడు సేరున్నర అత్తరాన్ని తీసుకుని వెళ్ళి ఆయన పాదాల మీద పూసి తల ఇంటికలతో తుడుస్తూ ముద్దు పెట్టుకున్నట్లు లేఖనాల్లో మనం చూస్తాం. గమనించండి, ఆ లేఖనాల్లో మనం చూస్తాం. మత్తయి సువార్త 26:10-13 వరకు మీరు చదివితే చూడండి, యేసు ప్రభు పాదాల దగ్గర తన తల తాకాటు పెట్టినట్లు మనం చూస్తాం. తీసుకెళ్ళిన ఆ తరపు రాయబడిన మాట ఏంటంటే, ఆ ఇల్లంతా సువాసన చేత నింపబడినది. ఒకప్పుడు మరొక కంపు, అది అసహ్యమైన కంపు. అటువంటి బ్రతుకులలో జీవిస్తున్న ఆమె యేసు ప్రభు దగ్గరకు వచ్చి, యేసు ప్రభు దగ్గర రావటమే కాదు, ఒక ప్రత్యేకత ఏంటి అంటే ఆమె తీసుకొచ్చిన అత్తారాన్ని పాదాల మీద పూసి, ఆ పాదాల మీద పోసి తల ఇంటుకలతో ముద్దు పెట్టుకుంటూ అక్కడ ఆ లేఖనాలను మనం చూస్తాం. ఆ ఇల్లంతా సువాసనగా మచ్చ మారినట్లు చూస్తాం.
మరొక విచిత్రమైన సంఘటన ఏంటంటే, ఆమె గురించి దేశాలు వ్యాపించినట్లు కూడా మనం చూస్తాం. ఆమె ప్రవక్తనేంటి, ఆమె బ్రతుకేంటి, మనం సున్నంగా ఆలోచిస్తే యేసు దగ్గరికి వచ్చిన ఆమె తన జీవితం ఇప్పుడు ఎలా ఉందంటే సువాసన పరిమాణం వల్ల వెలుగు వలె ప్రకాశిస్తున్నట్లు మనం చూస్తాం. పాపంలోనే ఉంది, పాపంలోనే జీవిస్తుంది. పశ్చాత్తాపడి ప్రభు యొద్దకు వచ్చి ప్రభువుని తెలుసుకుని తన జీవితంలో రూపాంతరం పొందినట్లు మనం చూడగలుగుతాం. ఆలోచిస్తే ఆమె జీవితం పరిమళ తైలంగా మారింది. దీని అంతటికి కారణం ఏంటంటే విలువైన దానిని దేవునికి ఇచ్చింది. దేవునికి అర్పించటం ద్వారా ఆమె జీవితమే మధురంగా మారబడింది. అందుకే మన జీవితంలో దేవుడు కోరుకునేది మన హృదయాన్ని, దేవుడు ఆశించేది. ఆలోచిస్తే నా ప్రియమైన సోదరుడా, మోషే గొప్ప ప్రవక్త. మోషే సకల విద్యలో ప్రాణీనుడు, గొప్ప సదవరి. ఆలోచించండి, 40 సంవత్సరాలు రాజు గృహంలో ఉన్నాడు, రాణి కొడుకు కనిపించుకున్నాడు. గొప్ప ప్రాణీనుడు. అటువంటి వ్యక్తి మరొక విచిత్రమైన సంఘటన ఏంటంటే, 40 సంవత్సరాల తరువాత రాజు గృహంలో బయటకు వచ్చి మాంగారింటికి వెళ్ళి గొర్రెలు మేకలు కాసుకునే పరిస్థితి మోషేకు వచ్చింది. మోషేతో ఆ మేకలు గొర్రెలు కాసుకుంటున్న ఆ సందర్భాన్ని బట్టి దేవుడు అతడికి ప్రత్యక్షమై దేవుడు మాట్లాడిన తరువాత ఇప్పుడు ఆ వ్యక్తి 80 సంవత్సరాల వయసులో ఇశ్రాయేలులకి కాపరగా ఉన్నాడు. 40 సంవత్సరాల వయసులో రాజగృహంలో ఉన్నాడు. 40 సంవత్సరాలు తన జీవితంలో సేవకుడుగా ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకని మీ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, 80 సంవత్సరాల వయసులో ఇప్పుడు అతను మరో 40 సంవత్సరాలు ఇశ్రాయేలును నడిపించాడు అరణ్యంలో. ఇప్పుడు అతని వయసు 120 సంవత్సరాలు. అతని గురించి బైబిల్లో రాయబడింది ఏంటంటే, స్థిర బుద్ధి గలవాడై రాజకుమారుడు అనిపించుకునే దానికంటే శ్రమలు అనుభవించటం మేలు అని ఎరిగి రాజగృహములో నుంచి బయటకు వచ్చేసాడు. ఆలోచించండి, స్థిర బుద్ధి గలవాడై. ఆయన గురించి బైబిల్లో రాయబడిన మాట, విశ్వాసమును బట్టి మోసే స్థిరమైన బుద్ధి గలవాడై రాజు గ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయాను. ఇప్పుడు ఇతడు దేనిని విడిచిపోయాడు అంటే ఐగుప్తుని విడిచిపోయినట్లు మనం చూస్తాం. నా ప్రియమైన సోదరుడా, మనం ఆలోచిస్తే స్థిర బుద్ధి, స్థిరత్వం కలిగిన వాడై నిందలు అవమానాలు అనుభవించవలసిన పరిస్థితి మోషేకు వచ్చింది. మోషే గురించి ఆయన అంటాడు, నేను దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టి. చూడండి, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కట్టే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాల భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమపడుట మేలు. ఆలోచించాలి, ఏది మేలు అంటే శ్రమలు అనుభవించుట మేలు అని రాజు కుమారుడు అనిపించుకునే దానికంటే స్థిర బుద్ధి గలవాడై ఐగుప్తుని విడిచి వెళ్ళిపోయినట్లు లేఖనాల్లో మనం చూస్తాం. అందుకే ఆయన చరిత్ర స్థిరముగా నిలిచిపోయింది.
అదే రాజగృహంలో ఉండుంటే ఆయన జీవితం మరో విధంగా ఉండేది. ఇప్పుడు ఆ రాజు గృహంలోంచి ఐగుప్తును విడిచిపెట్టి ఇప్పుడు ప్రజలతో, దేవుని బిడ్డలతో శ్రమలు అనుభవించుట, పొందబోయే స్వాధ్యం కొరకు, పొందబోతున్న ఆ నిత్య రాజ్యం కొరకు శ్రమలు మేలనుకుని ఎరిగిన వాడే ఇప్పుడు అతను ఐగుప్తును విడిచిపోయాడు. నా ప్రియమైన సోదరుడా, ఆలోచించుకోమని మనం చూస్తున్నాం. అందుకే అపొస్తలుడైన పౌలు అంటాడు, చూడండి, రోమపత్రిక 12:1-2 మీరు చదివితే, మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకుని మీ మనసు మారి రూపాంతరం వలన మీరు రూపాంతరము పొందండి. ఒకటి, ఈ లోక ఒక మర్యాద ఉంది. క్రైస్తవ బిడ్డలు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమును, దేవునికి అనుకూలమైన ఆయన చిత్తం ఏదో తెలుసుకుని పరీక్షించి మనమంట రూపాంతరము పొందాలంట. నా ప్రియమైన సోదరుడా, మనసు మారాలి, జీవితం మారాలి, మన ప్రవక్త మారాలి, మన నడవడి మారాలి, మన ఆలోచనలు మారాలి, మన ఉద్దేశాలు మారాలి, మన తలంపులు మారాలి. ఆలోచించమని మనం చూస్తున్నాను. దేవుని నమ్మక ముందు మన జీవితము వేరు, దేవుని నమ్మిన తర్వాత మన ప్రవక్తన వేరు. దేవుని నమ్మక ముందు అన్యులుగా బ్రతికాం. దేవుని నమ్మిన తర్వాత మన జీవితంలో క్రీస్తు కొరకు బ్రతకాలి. అందుకే ఈ లోక మర్యాద మీరు అనుసరించి దానిని అంటుకోకుండా, దానిలో మీరు ప్రవేశించకుండా మీరు మారాలి అని లేఖనాలు ఘోషిస్తున్నాయి. మన ప్రవక్త, మన చూపు, వారి పద్ధతులు, వారి ఆలోచనలో మనం కలిసిపోకుండా, వాళ్ళకి వెలుగుకు చీకటికి వెలుగుకు సంబంధం లేదన్నట్టు లేఖనాలు చెప్తున్నాయి. కనుక మన జీవితాలలో మనం ఆ మర్యాదను అనుసరించకుండా దేవుని చిత్తం ఏదో తెలుసుకొని మనసు మార్చుకొని మనము రూపాంతరం పొందాలి అని ఈ లేఖనాలు మనకి బయలుపరుస్తున్నాయి. మరొక విషయాన్ని చెప్తాను. యేసు ప్రభు అంటాడు, చూడండి, ఏమి తిందుమో ఏమి తాగుదామో అని చింతపడకు, కానీ మనం చేయవలసిన పని ఏంటంటే, మొదటిది ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకాలంట. ఏమి తిందమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామా అని చింత అని వద్దు, కానీ మీరు మొదటి ఆయన రాజ్యము, ఆయన నీతిని వెతకాలి అని లేఖనాలు చెప్తున్నాయి. గమనించమని మనం చూస్తున్నాం. బెతానియా గ్రామంలో మగ్దలీని మరియా యేసు దగ్గరికి వచ్చి రూపాంతరం పొందినట్లు మనం చూస్తాం. ఐగుప్తు దేశమును విడిచిపెళ్ళిపోయి మోసే స్థిరబుద్ధి గలవాడై రూపాంతరం పొందినట్లు మనం చూస్తాం. రెండవదిగా మనం చూస్తే ఆయన అంటాడు, ఈ లోక మర్యాదను అనుసరించుకుంటా మీరు మనసు మారి రూపాంతరం పొందాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనము ఎలా జీవిస్తున్నామో ఒక్కసారి మన మనసే పరీక్షించుకొని, మనం లోకాన్ని అనుసరిస్తున్నామా, దేవుని అనుసరిస్తున్నామా తెలుసుకుని మీరు అలా బ్రతకండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ప్రేమ నమ్మకమైన తండ్రి, ఆశ్చర్యకరుడా, నీ కొందనాలు. కొన్ని నిమిషాలు నీ పాదాల దగ్గర గడపటానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ, ఈ వాక్యం ఎందరైతే వింటున్నారో వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించు. మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా కొరకై రాబోతున్న యేసుక్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక.